హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటంటే ఎండు చేపల ఆవిడ వచ్చింది. మా పక్కకి ఇలా రాదు, మా పాత ఊర్లో ఉండగా వచ్చి ఊరు, కానీ పాత ఆవిడ వచ్చిందన్నమాట ఈవేళ. ఇలాగా వస్తే సర్లే అని చెప్పేసి కేకేసాం. చాలా రకాలు ఉన్నాయిరా, ఎందుకంటే మాకు ఆల్రెడీ సంత నుంచి తెచ్చుకుంటాం. సప్పుడు పరుగులు అంటే కొత్త పరుగులు వచ్చినాయంటే తీసుకోండి బోని కొట్టండి అంది. ఒక్క పావు కిలో తీసుకున్నాను రా. అవి ఆకుకూరలు వేసుకుని వండుకోండి అమ్మ. చక్కగా దోసకాయ చెప్పింది, చుక్కకూర చెప్పింది, గోంగూర చెప్పిందిరా. సర్లే అని చెప్పి చుక్కకూర ఉంది ఇంట్లో, నేను తీసుకున్నాను. అది వేసి వండి మీకు చూపిద్దామని చెప్పి రండి బంగారం. ఓకేనమ్మా, ఇదిగోరా 2 కట్టలు చుక్కకూర చక్కగా కడిగేసుకుని వాడదేవుకున్నాను. 3 ఉల్లిపాయలు వేసుకున్నానమ్మ, 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను రా. ఇందులోకి తనే చెప్పేసింది ఇలా వండుకోండి అమ్మ చాలా బాగుంటుందని చెప్పి. మరి మన స్టైల్లో మనం వండుకోవాలి కదమ్మా. ఇది 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను రా. ఉప్పు, కారం, పసుపు. ఏమ్మా, కారం వచ్చి 1.5 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పౌడర్ 1/2 స్పూన్ వేసాను. గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. తగినంత పసుపు, తగినంత ఉప్పు. ఇవి ఉండడానికి మొత్తం అంతా బాగు చేసుకున్నాను రా. ఇగో ఈ మెత్తల టైప్ లాగా ఉన్నాయంటాను కాదమ్మ, సప్పుడు పరుగులు అమ్మి బాలంతలు అయితే తింటారు. కొత్తగా వచ్చినాయి అమ్మ ఇప్పుడు. మేము కూడా పేర్లు పెట్టలేకపోతున్నాం అమ్మి, నాట్లకి అంటుంది ఆవిడ. పల్లీలు ఆవిడ వచ్చిందండి, అక్కడ వచ్చేది అప్పట్లో. ఏ ఏం పని కట్టుకుని ఆ పక్కలొద్దమ్మ, ఉల్లిపాయలోనే ఎప్పుకోండి, ఏపి తీయక్కలొద్దని చెప్పేసి అన్నమాట. సరేలే, ఎక్కువ ఇళ్ళకే వచ్చి అమ్మా. ఇప్పుడు ఆన్లైన్లు గట్ట బుక్ చేసుకుంటున్నారే కరెంట్గా. మాకైతే ఖాతా వాళ్ళు గట్ట ఉంటారమ్మా. మా ఇంటి దగ్గర వచ్చేది రా తణుకులోను. ఈవేళ వచ్చిందన్నమాట ఆవిడ. ఇలాగా ఆషాఢం కదా, నీసు ఎక్కువ తింటారు. ఎందుకంటే ఉడుపులో అవి ఉడుకుతారు కదా, ఈ కూలోళ్ళు క్యారేజీలు పెట్టడానికి అన్నిటికి గురించి ఏముంటుంది. ఒక ఎండుసేపు ఏదైనా అడ్డేసుకుని చాలా బాగుంటుందమ్మా అని చెప్పింది. ఇంకా దోసకాయ ఎందుకులే, చుక్కకూర ఉంది, చుక్కకూర వేసి చూపిద్దామని చెప్పి అమ్మ ఎందులో వేసేసుకుందాం. 2 సార్లు కడుక్కున్నాను, తర్వాత హాట్ వాటర్ వేసి కడుక్కోమంది, అలాగే వేసానమ్మా. ఉప్పు, పసుపు వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చక్కగా ఇలా మగ్గుతాయి, మూత పెట్టేసుకున్నాం ఒక 5 నిమిషాలు. ఆవిడే చెప్పింది విడిగా ఏమి ఆ పక్కలో దమ్మ ఇలాగ వేపేసుకోండి అని. ఓకేనా, మూత పెట్టేసుకున్నాం ఒక 5 నిమిషాలు. పర్లేదు, ఆవిడ చెప్పినట్టే బాణం వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామమ్మా. కొన్ని మనకు ఎలా ఉన్నాయన్నా, వాళ్ళు పల్లీలు కాబట్టి వాళ్ళు కూడా ఎలా వండుకుంటారో చెప్తారు అన్నమాట మనకి. వాళ్ళకి ఏ చేప ఏంటో వాళ్ళే పేర్లు పెట్టినాయి, మనం పెట్టినాయి కదా అవి. వాళ్ళ ఏటలకు వెళ్ళినప్పుడు పేర్లు పెట్టుకున్న చేపలు. నర్సాపురం కదా, అంతర్వేది. అంతర్వేది. ఇదిగో కారం వేసుకుందామమ్మా, ధనియాల పౌడరు, కొద్దిగా గరం మసాలా వేసాను, ఎందుకంటే ఇది కూడా ఎగిరే కదా. ఈ పులుపు దానికి పడితే రుచి బాగుంటుంది కోసం అందుకని చెప్పింది. లక్కీగా చుక్కకూర దొరికింది. చుక్కకూర కూడా సి విటమిన్సేనమ్మా, పులుపు కదా చాలా బాగుంటుంది, ప్రతి దాంట్లో వేసుకోవచ్చు. ఎందుకు మగ్గుతుంది. ఇప్పుడు మనం చుక్కకూర కూడా వేసేసుకుందాం. నూనెలో మగ్గాక అప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఉంటాకింత ఉందా చూడు, మగ్గిపోతే ఉండదు. వాటర్ పోసుకున్నామమ్మా. ఒక గ్లాస్ పోసుకున్నా అంతే.
దగ్గరికి వచ్చాక చూపిస్తానమ్మా. సూపర్, ఆవిడ చెప్పినట్టే ఉంది కదా. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసేసుకుని అది ఓకేనమ్మా. ఒక 5 నిమిషాల దగ్గరికి వెళ్తే బాగుంటుందన్నమాట. ఈ పులుపు దాన్ని పడుతుందన్నమాట చేపకి. ఓకే, ఉప్పు అన్నీ సరిపోయి. ఓకేనమ్మా, చాలు. ఈ గ్రేవీ ఉండాలి కదా కలుపుకోవడానికి. చక్కగా ఉడికింది. చేప కూడా విడిపోలేదు, నిలబడింది, బాగుంది. 1/2 కిలో అమ్మి ఎంత ఇచ్చుకుంది? 200 ఇచ్చుకుంది 1/2 కిలో అంటే 800 మాట కేజీ. ఓకేనమ్మా, టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా, మరి నేను కూడా వండడం ఫస్ట్ టైం. ఇందులో అబద్ధం ఏమీ కాదు. ఆవిడ చెప్పినట్టుగా చక్కగా ఉండేను, నచ్చింది. అలాగే మన ఇంట్లో ఎవరు ఎండు చేప తినరు. ఇంట్లో అంటే అక్క కానీ పండుబాబు కానీ తినరు. తింటా అంకులు, నేనే తింటాం. ఏమ్మా, కొంచెం నేను తీసుకుంటాను, కనుమది మా అన్నయ్యలకు పంపిస్తాను ఊళ్ళోకి. ఓకేనా బంగారం? మరి నచ్చిందని అనుకున్నా నిల్వ కొనుక్కోండి. చప్పుడు పరుగులు అంటే ఇట్లని ఇగిరే పెట్టుకోవాలి. ఆకుకూరలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఉంది, టేస్ట్ కూడా అలాగే ఉంది, బాగుంది. చక్కగా వండుకోండి. ఎందుకంటే ఎండు చేపలు ఎన్నో రకాలు ఉంటాయి. మనకు తెలుసున్నాయి. తెలుసుంటే నాకు 10-15 రకాలే తెలుసు, అంతకన్నా మనకు తెలియదు. సముద్రం పక్కన ఉన్న వాళ్ళకైతే తెలుస్తాయి. ఏవో మాట్లాడతారు, అవి మనకు తెలవు. మనకి ఊతపదంగా వచ్చేసియే తెలుసు. చుట్టుపక్కల మనం వాడేదే మనకు తెలుసు. వాడేదే తప్పించి వాళ్ళేంది మనం వండలాం. ఓకేనా బంగారం? మరి నచ్చిందని అనుకున్నాను. అన్నకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా ఇలా కొత్తగా వచ్చినప్పుడు ట్రై చేయండి. ఓకేనమ్మా? మంచి రెసిపీతో మీ సాయం మేము ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.